ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో 3వ పర్వం అండి, వనపర్వం. ఆది పర్వం సభాపర్వం అయిపోయింది, వనపర్వం. ఈ వనపర్వంలో గత కొద్ది రోజులుగా ఉపపర్వాలకు సంబంధించేసి జస్ట్ మనం ఒక చిన్నపాటి కథలాగా మాట్లాడుకుంటూ వచ్చున్నాం కదా. ఈరోజు పూర్తిగా వెళ్దాం. మహాభారతంలో వనపర్వంలో ప్రథమాధ్యాయం అరణ్య పర్వం. ముందుగా నారాయణునికి, నరోత్తముడైనటువంటి అర్జునునికి, సరస్వతీదేవికి, వ్యాసునికి నమస్కరించి తరువాత జయమని ఈ భారతాన్ని పఠించాలి, చెప్పాలి. జనమేజయుడు ఇలా అన్నాడు: ద్విజోత్తమ, దుర్మార్గులైన ధార్తరాష్ట్రులు తమ మంత్రులతో కలిసి మోసంతో పాండవులను జూదంలో ఓడించి వారికి కోపాన్ని కలిగించారు. పరుషంగా మాట్లాడి వారితో వైరాన్ని పెంచుకున్నారు కదా. అప్పుడు మా పూర్వ పితామహులు యుధిష్ఠిరాదాదులు ఏం చేశారు అన్నాడు. అంటే జనమేజయుడు వైశంపాయని అడుగుతున్నాడు, మహానుభావ, ఈ ధృతరాష్ట్రుని యొక్క కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్మార్గులు కదా. వారు మంత్రులతో కలిసి మోసం చేసి మాయాజూదంలో మా పూర్వీకులు అన్నప్పుడు పాండురాజు పాండురాజు పుత్రులైనటువంటి ధర్మాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు వీరిని ఓడించి వారిని కోపాన్ని కలిగించి ఇక వారిని దారుణాన్ని కించపరిచి వారిలో బాధను పెంచారు, పౌరుషాన్ని పెంచారు. అసలు అప్పుడు మా ఊళ్ళో అసలు ఏం చేశారేంటని చెప్పేసి మరలా అడుగుతున్నాడు. ఇక అప్పుడు హఠాత్తుగా ఐశ్వర్యభ్రష్టులై గొప్ప దుఃఖాన్ని పొంది ఇంద్రునితో సమానమైన తేజస్సు గల పాండవులు వనంలో ఏ విధంగా సంచరించారు. ఇంత చేసి అడవిలో ఏ రకంగా వీళ్ళంతా ఉన్నారు, ఏ రకంగా తిరిగారు. అంతటి పెద్ద కష్టం పొందిన మహాత్ములైన పాండవులను ఎవరు అనుసరించారు? వారు అరణ్యంలో ఎటువంటి ఆచార వ్యవహారాలు పాటించారు, ఏం తిన్నారు, ఎక్కడ నివసించారు? అంటే అరణ్యానికి వెళ్ళారు, వారితో పాటు వెనకాల చాలామంది వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు, అక్కడికి వెళ్ళాక ఏం చేశారు, వీరే రాజ్యం వదిలి ఆడికి వెళ్ళినప్పుడు ఇక వీళ్ళతో పాటు ఎవరున్నారు, ఏందయ్య అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇక అప్పుడు మహర్షి, బ్రాహ్మణ శ్రేష్ఠ, శత్రు సంహారకులై శూరులైనటువంటి ఆ పాండవులు 12 సంవత్సరాల అరణ్యంలో ఏ విధంగా గడిపారు. అగైన్ సేమ్ కంటిన్యూషన్. తపోధన, స్త్రీలందరిలో సౌందర్యవతి, పతివ్రత, సత్యవాదిని, మహానుభావులైనటువంటి రాజపుత్రి ద్రౌపది వనవాసమంతటి దారుణ దుఃఖాన్ని నిజంగా అనుభవింపదగింది కాదు. అయినా ఇంతటి భయంకర దుఃఖాన్ని ఎలా సహింపగలిగింది? ఈ విషయాలన్నింటినీ కూడా నాకు విస్తరంగా మరలా చెప్తున్నాను. ద్రౌపది పతివ్రత కాదండి, అద్భుతమైనటువంటి సౌందర్యవతి కూడా. ఆమె చాలా చక్కగా ఉండిద్దంట. ఆమె మహానుభావురాలు. అసలు ఏ రోజు కూడా కష్టం ఏంటో తెలియకుండా బతికినటువంటి ఆమె ఈరోజు ఈ పాండవులు వనవాసం చేసి వచ్చేటప్పటికి ఎంత దారుణ పరిస్థితిలో ఉంది అంటే, ఏకవస్త్రగా ఉన్నప్పుడు ఆమెను సభలోకి ఈడ్చుకురావటం. ఏకవస్త్రం అంటే తెలుసు కదా, పీరియడ్స్ టైం అన్నట్టు. ఆ తర్వాత అదే విధంగా వాళ్ళతో కలిసి అడుగులకు వెళ్లాల్సి రావడం. అంత దారుణమైన భయంకరమైన దుఃఖాన్ని ఎలా సహించిందయ్యా, ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పయ్యా అని చెప్పేసి జనమేజయుడు ఎవరిని, వైశంపాయన్ని కోరుతున్నాడు. మహాపరాక్రమవంతులు, తేజస్సంపన్నులైనటువంటి పాండవుల చరిత్రను నీవు చెబితే వినాలని నాకు మిక్కిలి కుతూహలంగా ఉందయ్యా అని చెప్పేసి అన్నాడు. ఇక అప్పుడు వైశంపాయనుడు ఏమని స్టార్ట్ చేశాడు, రేపు డిస్కస్ చేద్దాం.